హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే చెల్లి షాపింగ్ కోసం చేసిన వ్లాగ్ అండి. షాపింగ్ మొత్తం ఒక రోజు మొత్తం షాపింగ్ కోసమే మేము కేటాయించుకున్నామన్నమాట. దానికి సంబంధించిన అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీయగలిగాను. షాపింగ్ హడావుడిలో నాకు వీడియో తీసేంత టైం అయితే దొరకలేదు. తీసిన వరకు మాత్రం అలా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. విషయం ఏంటంటే మేము షాపింగ్కి ఎంటర్ అయిన వెంటనే మంచి సాంగ్తో వెల్కమ్ చెప్పారు. లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళామండి. నా పెళ్లి షాపింగ్ అంతా అయితే కాంకటాలలో చేసాము. అక్కడ మంచి డిజైన్స్ వెరైటీస్ ఉంటాయి, కానీ చాలా హెవీ శారీస్, చాలా వెయిట్గా అనిపించేవి నా శారీస్ అన్నీ. సో 7 సంవత్సరాల నుంచి నేను మళ్ళీ తిరిగి కట్టుకోలేకపోయాను. అందుకని చెల్లి చాలా లైట్గా ఉండాలి అని చెప్పేసి లక్కీకి ప్రిఫరెన్స్ ఇచ్చి లక్కీకి తీసుకొచ్చింది. సో వెళ్ళంగానే నాకైతే పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక శారీ బాగా కనిపించింది అనమాట. వెళ్ళంగానే నా కళ్ళు ఆ శారీ మీదకే వెళ్ళిపోయాయి. సో ఇది ఒకసారి కట్టి చూపించండి అంటే చెల్లికి కట్టి చూపిస్తున్నారనమాట. మేము షాప్కి వెళ్ళేసరికి 9:30, 10 అయిందండి. ఎర్లీ మార్నింగ్స్లోనే వెళ్ళాం కాబట్టి షాప్ అంత రష్గా అనిపించలేదు. అమ్మయ్య ఫ్రీగా ఉందని చెప్పేసి చకచక కొంచెం త్వరగా చేసేసుకుందామని అనుకొని వెళ్ళాము. సో శారీ సెలెక్ట్ చేసాము. ఫస్ట్ శారీ అయితే త్వరగానే సెలెక్ట్ అయిపోయింది, కానీ దాని తర్వాత నుంచి శారీ సెలెక్ట్ చేసుకోవడానికి తలప్రాణం తోక్కొచ్చిందండి బాబు. ఒక పట్ల మా చెల్లికి ఏవి నచ్చవన్నమాట. చూసిన శారీసే చూస్తూ ఆ కలర్ కాదు, ఈ కలర్ కాదు, ఈ కలర్ కాదు, ఆ కలర్ కాదు అంటూ సతాయిస్తూనే ఉంది. మొత్తం మీద షాప్ వాళ్ళు చాలా కలర్స్, చాలా శారీస్ బయట తీసి పడేశారులండి. చూడండి వీళ్ళు ఫటాఫట్మని ఎంత నీట్గా ఎంత చక్కగా శారీస్ కట్టేశారో. పళ్ళు డిజైన్ మార్చి కూడా చూపించారనమాట, ఏ విధంగా కట్టుకున్నా బాగుంటుందని. అదైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. దాని తర్వాత మిగతా శారీస్ అన్నీ కూడా చాలా బాగా విప్పి మరీ చూపించారు. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మంచి మంచి బ్రైడల్ శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే ఇవన్నీ కూడా తిరుగు మరుగుల కోసం అని చెప్తారు కదా, అలా అంటప్పుడు బాగుంటాయమ్మా అని చెప్పేసి చూపించారనమాట. వీటిలో నుంచి కూడా 2 శారీస్ తీసుకున్నాము. దీని తర్వాత ఏమో పెళ్ళికూతురుని తయారు చేయడానికి నేను ఒక శారీ తీసుకోవాలని చెప్పారు. అంటే పెళ్ళికూతురు అక్క ఒక శారీ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు. సో చెల్లి కోసం నేను కూడా తర్వాత ఒకటి గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట ఒక శారీ. అది కూడా కట్టి చూపించారు, తర్వాత చూద్దరు కానీ మీరు. విషయం ఏంటంటే నా ఫోన్ క్లారిటీ అసలు బాగాలేదండి, అందువల్ల వీడియోస్లో ఇలా కనిపిస్తున్నాయి శారీస్ కూడా కొంచెం డల్గా కనిపిస్తున్నాయి కదా, కానీ బయటనైతే చాలా బాగానే ఉన్నాయి కలర్. అండ్ ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి. నా పెళ్ళికి పెట్టిన చీరలు, నేను తీసుకున్న చీరలకైతే ఒక్కొక్కటి మినిమం 6 kgs ఉంటుంది అనమాట. ఇప్పుడైతే చాలా లైట్గా మంచిగా పట్టు మెత్తగా వస్తుంది. ఓన్లీ బ్లౌజ్కి మాత్రం డిజైన్ చేయించుకుంటే సరిపోతుంది. అప్పుడు నా పెళ్లి శారీస్ అలా కాదండి బాబు, శారీ అంతా డిజైన్ ఉండేదన్నమాట. అది కూడా స్టోన్ వర్క్, పూస వర్క్తో పాటు. సో అస్సలు మళ్ళీ కట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఇప్పుడైతే బ్రైడల్ శారీస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో ఈ శారీ అయితే నేను సెలెక్ట్ చేశాను అనమాట, పెళ్లి కూతురుని తయారు చేసినప్పుడు కట్టడానికి చెల్లి కోసం అని చెప్పేసి. దీని తర్వాత పెట్టుబడి చీరలు, వాళ్ళకి వీళ్ళకి బంధువులకి పెట్టే చీరలు అవి ఉంటాయి కదా, పెళ్లి కూతురుతో పంపించడానికి అని చెప్పేసి అలాంటి శారీస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. ఏంటంటే లక్కీలో కానీ గోల్డ్ షాప్లో కానీ వీడియోస్ అండ్ ఫోటోలు తీయడానికి పర్మిషన్స్ ఉండవు కదండి. సో అందుకని నేను ఎక్కువగా క్లిప్స్ కూడా తీయలేకపోయాను. ఓన్లీ పెళ్లి కూతురికి శారీ కట్టేటప్పుడు మాత్రమే తీసుకుంటాను అని చెప్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీయగలిగాను. నా దగ్గర ఉన్న క్లిప్స్ మాత్రం యాడ్ చేసి ఒక వీడియో తయారు చేశాను అంతే, సింపుల్గా. దాని తర్వాత కిందకు వచ్చి మొత్తం 3 ఫ్లోర్లు కూడా చెక్ చేసేసాము. అన్ని శారీస్ కూడా మంచిగా ఉన్నాయి, మంచి కలెక్షన్ ఉంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా శారీస్ మంచి మంచి సెలెక్షన్ చేసుకోవచ్చండి మనము వెళ్తే. సింపుల్ వేర్ శారీస్ కూడా చాలా బాగున్నాయి. దీని తర్వాత మా కిడ్స్ ఇద్దరికి కూడా, అది నా పిల్లలిద్దరికి కూడా 2 ఫ్రాక్స్ అయితే తీసేసుకున్నాను. కానీ లక్కీలో అయితే పిల్లలకి కలెక్షన్ చాలా తక్కువగానే ఉందండి. ఉన్న దానిలోనే మళ్ళీ వేరే రోజు నేను కేటాయించే టైం లేక తీసేసుకున్నాను అనమాట. కానీ కిడ్స్కి మాత్రం రేట్లు వాచిపోతున్నాయండి. చూడండి వచ్చేటప్పుడు ఖాళీగా ఉందని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి తీర్థంలాగా ఎలా ఉన్నారో జనాలు. చాలా రష్గా ఉంది. ఇంకా 2 షాపింగ్ అంతా అయ్యేసరికి చాలా ఆకలిగా ఉంది అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళాము. మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన అరగంట తర్వాత వాడు తీసుకొచ్చాడు. టైం దాటిపోయింది, 3 అయింది ఆర్డర్ వచ్చేసరికి. ఇంకా ఆకలి చనిపోయింది. ఏదో అలా తిన్నాంలే అన్నట్టు తింటున్నారనమాట అందరూ. మా మరిది గారు అయితే మళ్ళీ పెళ్ళిలో నాకు నాన్ వెజ్ పెట్టరని ఛాన్స్ అని చెప్పేసి తింటున్నారు ఫుల్గా. ఈయన మా వారు, ఈయన చూడండి, ఈయన ప్లేట్లోది అస్సలు రైస్
అడగలేదు, మా అందరిది ఖాళీ అయింది కానీ ఆయన మాత్రం ఖాళీ చేయలేదు. ఈయనకి కొంచెం ఫుడ్ ప్రాబ్లం అండి, సరిగ్గా ఎప్పుడు ఏం తినరు, ఆయనకి ఏది నచ్చదనమాట ఒక పట్ల. సో నెమ్మదిగా తిన్నారు. మొత్తం మీద బయటకు వచ్చేసరికి 4 అయింది. మా మరిది గారు చూడండి ఎలా చూస్తున్నారు. ఖజానా షాపింగ్కి వచ్చామన్నమాట. ఖజానా దగ్గర ఇక్కడ కూడా వీడియో ఏంటి వదినా అన్నట్టు చూస్తున్నారు. మొత్తం మీద ఖజానా షాప్లోకి వెళ్ళేసరికి ఆయన అక్కడ కూడా వీడియోస్ అండ్ ఫొటోస్ తీయడానికి మొబైల్స్కి పర్మిషన్ లేదని చెప్పారు. సో మేము తాపీగా వెనక్కి కూర్చొని చూస్తున్నాం అనమాట, వీళ్ళు ఏం సెలెక్ట్ చేసుకుంటారా అని చెప్పేసి. అమ్మ, చెల్లి, మరిది గారు అందరూ సెలెక్షన్ స్టార్ట్ చేశారు. మొత్తం మీద ఆర్నమెంట్స్ తనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 2 అవర్స్ నెమ్మదిగా తీసుకుందనమాట. తర్వాత మా మరిది గారి కోసం చైన్ తీసుకోవడానికి ఆయన సెలెక్ట్ చేసుకోమంటే ఆయన మా చెల్లి కంటే ఘోరంగా అన్నీ చూసి ఏది నచ్చలేదని చెప్పారనమాట. ఇంకెందుకులే సరే అని చెప్పేసి అక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నంత వరకును తనకి నెక్లెస్ అండ్ హారం, అలాగే పట్టాలు ఆడపడుచుకు పెట్టడం కోసం అసలు అవన్నీ తీసుకొని షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి 8:30 to 9 అయిందండి. ఆటోలోనేమో వచ్చి బట్టల షాపింగ్ మొత్తం లగేజ్కి పెట్టేసాం, ఖాళీ లేదని మా వారిని వెనక్కి నెట్టేసాం అనమాట. ఆయన చూడండి ఫేస్ ఎలా పెట్టుకున్నారో. ఆడవాళ్ళతో ఇంకొకసారి ఇప్పుడు షాపింగ్కి రాకూడదురా స్వామి అన్నట్టుంది, కానీ ఫోటో చూసి నవ్వుతున్నారనమాట. దీని తర్వాత మేమేమో ఇక స్టార్ట్ అయిపోయాము గాజువాక నుంచి. గాజువాక ఈవినింగ్ లుక్ చూడండి, షాపులన్నిటికీ లైటింగ్తో దగదగ మెరిసిపోతుంది కదా. సో ఇదండి ఈరోజు షాపింగ్ బ్లాగ్. మొత్తం మీద ఇంటికి వచ్చేసరికి ఆ రోజు 10 అయిపోయిందండి. సో ఇదండి ఈ షాపింగ్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.